హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇది మన కూర్గ్ చిక్మంగళూరు ట్రిప్ ఫైనల్ వీడియో, అంటే లాస్ట్ డే 3లో ఫైనల్ వీడియో అనమాట. సో ఫస్ట్ మనల్ని అయితే ఇక్కడ ఎలిఫెంట్ క్యాంప్కి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మేము వచ్చేసరికి హెవీగా రైన్ అయితే కురుస్తుంది. అయినా కూడా అక్కడ లైన్లో నుంచి మనం టికెట్ తీసుకుని అలా నడుస్తూ ఉండాలి. సో లోపలికి వెళ్ళాక 1 కిలోమీటర్ నడవాలి అన్నారు, బట్ చాలా దూరం అయితే ఉంది. నడుస్తూ చాలా టైం అయితే పట్టింది. ఒకవేళ మీరు నడవలేకపోతే ఇక్కడ ఎలక్ట్రికల్ ఆటోస్ లాంటివి అయితే ఉన్నాయి, వాళ్ళు డ్రాప్ చేస్తారు. సో పర్ పర్సన్కి ఈచ్ వన్ 20 to 30 రూపీస్ ఎంతో తీసుకున్నారు. అండ్ మనం లాస్ట్గా నడిచి ఎలిఫెంట్ క్యాంప్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి, వాటికి డిఫరెంట్ నేమ్స్ కూడా పెట్టారనమాట. మేము వెళ్ళేసరికి చూసారు కదా ఎంత హెవీగా రైన్ పడుతుంది అనేది. ఆ రూట్ కూడా చాలా బురదగా ఉంది. సో ఇక్కడ మనం ఎలిఫెంట్స్ని కూడా ఫీడ్ చేయొచ్చు, అంటే వాళ్ళ దగ్గరే మనం గ్రాస్ అయితే కొని వాటికి ఫీడ్ చేయొచ్చు. బట్ నాకు ఇక్కడ ఆ ఎలిఫెంట్ చూసైతే కొంచెం జాలి కలిగింది. వాటన్నిటిని అలా చైన్స్తో కట్టేశారన్నమాట, వాటిని కదలకుండా. చూడడానికి అయితే చాలా సిగ్గా కనిపించాయి, బట్ ఏదైనా మన సేఫ్టీ కోసమే అనుకోండి వాటిని అలా కట్టేయడం. అండ్ ఇది వచ్చేసి మా డే 3 ఎక్స్పీరియన్స్. ఇక్కడే హరిహరన్ డ్యామ్ కూడా అవైలబుల్గా ఉంది, బట్ అక్కడ హెవీ రైన్ పడడంతో మేము ఎవరో విజిట్ చేయమనేసరికి మనం రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. చూడొచ్చు ఎలిఫెంట్ ఎంత పెద్దగా ఉందో. ఇంకా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మాకు ఈ స్వదేశీ ట్రావెల్స్ 3 days ట్రిప్ అనేది నాకు ఎందుకో పెద్ద వర్తి అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రామిస్ చేసిన ప్లేసెస్ అన్నీ కవర్ చేయలేదు. ఎవరైనా సరే ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే కదండి వెళ్తాము. సో బట్ అన్నీ కవర్ చేయకపోవడంతో కొంచెం డిసప్పాయింట్ అయితే వెనక్కి వచ్చేసాము. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.